తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో కారు షెడ్డుకు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. అటు బీజేపీతో కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీలో మంతనాలు చేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఏదో జరగబోతుందన్న టెన్షన్ గులాబీ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. ఇంతకీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అని ఆ పార్టీ నేతలకు డౌట్ వస్తోంది. ఎన్నికల ముందు లిక్కర్ కేసులో తీహార్ జైలుకే పరిమితమైన కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారని పార్టీ శ్రేణులు టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే 7 బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మరో డజన్ మంది చేరేందుకు రెడీగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా మొత్తం 26 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అటు ఎమ్మెల్సీలు కూడా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపు బీఆర్ఎస్ లో ఎవరుంటారో ఎవరు పోతారో తెలియట్లేదు. ఇప్పుడే ఇలాగుంటే వచ్చే 4.5 ఏళ్లు పార్టీ ఎలా బతుకుతుందనే బెంగ కేసీఆర్ లో కూడా మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లో సెంచరీ కొట్టేసింది. కుటుంబ సభ్యులు పరామర్శకు వెళ్లినప్పుడల్లా ఏమన్నా నన్ను బయటకు తీసుకుపోరా అని అడుగుతున్నారట. కవితను ఎలాగైనా జైలు నుంచి బయటకు తేవాలని కేసీఆర్ కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడుపుతోంది. కవితను కేసు నుంచి తప్పిస్తే అవసరమైతే బీఆర్ఎస్ ను మీ పార్టీలో కలిపేస్తామని బీజేపీ పార్టీకి ఆఫర్ కూడా ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలోనే 6 రోజులుగా మకాం పెట్టిన కేటీఆర్, హరీష్ రావు అక్కడ బీజేపీ కీలక నేతలతో చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. హస్తినలో ఎవరిని కలిశారు, ఆ 6 రోజులు ఎందుకున్నారు అన్నది మాత్రం సీక్రెట్. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఇద్దరు డైరెక్ట్ గా ఫామ్ హౌస్ కెళ్లి కేసీఆర్ తో జరిగిందంతా చెప్పారట. అయితే బీఆర్ఎస్ తో పొత్తుకు ఒకరిద్దరు బీజేపీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా గత 10 ఏళ్లలో గులాబీ నేతలు చేసిన అవినీతి అక్రమాలు, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఈ కేసులన్నింటి నుంచి బయటపడాలంటే బీజేపీతో దోస్తీయే బెటర్ అని గులాబీ అధినేత కేసీఆర్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలకు అయినా చెక్ పడుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత రాజ్యసభ ద్వారా ఎంపీగా ఎన్నికైనా కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం. దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో త్వరలోనే తేలిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.